నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం జనవరి మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో మేషరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీళ్ళు డబ్బుకు సంబంధించిన కొన్ని చాలా జాగ్రత్తగా ఖర్చులను మాత్రం కొంచెం జాగ్రత్తగా వీళ్ళు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో అధికమైన ఖర్చులు కావడము, సో వీళ్ళ ఇన్కమ్కి మించి ఖర్చులు అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో ఏదైనా ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా, సో డబ్బు మీరు అప్పుగా తీసుకోవాలి అనుకున్నా కూడా సో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఏదైనా అనవసరమైన ఖర్చులు ఏదైనా ఉంటే కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకొని మరి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకొని, తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ తర్వాత మీరు అది మీ శక్తికి మించిన అది అప్పులైనా అనుకోండి, ఖర్చులైనా కూడా తర్వాత మీకు ప్రాబ్లం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అందుకోసం డబ్బుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మాత్రం బాగా ఆలోచించి ఖర్చుని బాగా ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. సో ఉద్యోగరీత్యా చూసుకుంటే మాత్రం ఉద్యోగపరంగా కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వారు కూడా మంచి స్టార్టింగ్ అయితే కనిపిస్తుంది. మంచి పాసిబిలిటీస్, మంచి అవకాశాలు దొరుకుతాయి వారికి. సో మంచి కోఆపరేషన్ కూడా లభిస్తుంది. సో వారు ఎవరైనా వారికి తెలిసిన వారైనా ఉద్యోగరీత్యా ఎవరైనా రికమెండేషన్ ద్వారానైనా కోఆపరేషన్ ద్వారా కూడా వీరికి ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు దొరకడము, సో వీళ్ళు చేసిన ప్రయత్నాలకు తగ్గట్టుగా వీళ్ళకి ఫలితాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా సో వాళ్ళకి ఇంక్రిమెంట్ పరంగా కూడా డబ్బుకు పరంగా కూడా వాళ్ళకి మంచి ఏదో విధమైన వీళ్ళకి జాబ్ పరంగా కూడా ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి ఉద్యోగం చేసే వారికి. సో బిజినెస్ రంగంలో చూస్తే కూడా వీరికి బిజినెస్ పరంగా కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ బిజినెస్ చేసేవారు సో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి, సో ఆల్రెడీ అంటే ఏది వేరే బ్రాంచ్లు ఓపెన్ చేయాలన్నా, సో వేరే ఆల్రెడీ ఒక బిజినెస్ చేసేవారు ఇంకో బిజినెస్ని కూడా వాళ్ళు ఎక్స్పాండ్ చేయడము, సో వేరే బిజినెస్ రంగంలో కూడా వాళ్ళు ఎంటర్ కావడము, అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడము, బిజినెస్ పరంగా వీళ్ళకంటూ ఒక మంచి గ్రోత్ పరంగా వీళ్ళ ఆలోచనలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా వీళ్ళ ప్లాన్స్, వీళ్ళ ఆచరణలు కూడా చాలా మంచి కనిపిస్తున్నాయి వీరికి. సో బిజినెస్ సంబంధించి చూస్తే ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే కూడా వీళ్ళు చాలా మంచిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా చాలా డెడికేటెడ్గా హార్డ్ వర్క్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాగా ఆలోచించి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళ స్కిల్స్ని కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళంటే సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ ద్వారా కూడా సో వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కూడా వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ వృత్తి పరంగా వాళ్ళ సర్వీస్ అయినా అనుకోండి, వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోవడం అనుకోండి, అడ్వర్టైజింగ్ చేసుకోవడము, అలాంటి విషయాలలో కూడా వీళ్ళు కొంచెం ఆలోచనల విధానాలు మార్చుకొని కొంచెం మార్కెటింగ్ సోషల్ మీడియా ద్వారా కూడా సో వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటే, వీళ్ళ గ్రోత్ పరంగా కూడా ఆలోచించుకుంటే కూడా వీళ్ళకి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి వీరికి. సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా చాలా మంచి హార్డ్ వర్కింగ్ కనిపిస్తుంది, డెడికేషన్ కనిపిస్తుంది, సీరియస్నెస్ కనిపిస్తుంది. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకోవడము, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కనిపించలేదు, మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మెయిన్గా టెక్నికల్గా వెళ్ళే పిల్లలు, సో ఇంజనీరింగ్లో టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారు, సో అలాంటి రంగంలో ఉన్నవారు కూడా చాలా మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. సో వాళ్ళు ఫ్యూచర్ పరంగా కూడా అలాంటి ఫీల్డ్లో వెళ్ళాలి అనుకునే వారికి కూడా సో మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో స్టూడెంట్స్కి సో టెక్నికల్ రంగంలో వెళ్ళడము, సో ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో వెళ్ళాలి అనుకునే వారు కూడా సో అలాంటి ప్లాన్స్ ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తాయి వారికి ఈ సంవత్సరంలో. సో కుటుంబ పరంగా చూస్తే కూడా కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ వీరు ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ప్రయాణాలు చేయడము కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి, లేకపోతే సడన్గా అనుకోకుండా అతిథులు మా ఇంటికి రావడము, సో మీరు అతిథుల ఇంటికి వెళ్ళడము, అలాంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ జనవరి మాసంలో సంక్రాంతి సెలవులు ఉండడం వల్ల కూడా సో మీరు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూడా. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇద్దరిలో ఏదో మనస్పర్ధలు రావడము, సో సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవడము, సో ఏదో విషయంలో వీళ్ళిద్దరిలో సఖ్యత కుదరకపోవడము, అలాంటి విషయంలో వల్ల సో ముందట్లాగా కమ్యూనికేషన్ లేకపోవడము, సో ఈగోస్ వల్ల అనుకోండి, సో ఇద్దరిలో ఏదో ఒక మాట పట్టింపు వల్ల కూడా సో రిలేషన్షిప్ పరంగానైతే అంత మంచి రిలేషన్ పరంగా అయితే మంచిగా లేదు అని అయితే చెప్పగలము. సో
ఏదైనా ఉంటే సరిగ్గా కొంచెం మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ చాలా కనిపిస్తుంది. సో సరిగ్గా ఏదంటే వీళ్ళ అభిప్రాయాలు వీరివి, వారి అభిప్రాయాలు వారు ఉండడం వల్ల, సో ఇద్దరిలో అభిప్రాయ భేదాలు రావడం వల్ల కూడా, సో ఈగోస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈగోస్ వల్ల వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోవడం, సో నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు తగ్గాలి అని అలాంటి భావన వల్ల కూడా రిలేషన్షిప్ పరంగా కూడా వీళ్ళలో ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుదిరితే మీ రిలేషన్ పరంగా వచ్చే ఇష్యూస్ ఏంటని మీరు కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళకి హెల్త్కి సంబంధించి అయితే వాటర్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వాటర్కి సంబంధించి అంటే కోల్డ్ కాఫ్ అనుకోండి, సో మైగ్రేన్ హెడేక్ అనుకోండి, సో ఆల్రెడీ ఎవరైనా కిడ్నీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఉన్నవారు కూడా, సో కిడ్నీ స్టోన్స్ అనుకోండి, సో బ్లడ్ ఇంప్యూరిటీస్ అయినా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో బ్లాడర్లో స్టోన్స్ రావడము అలాంటి ఇష్యూస్ కూడా కొంచెం వచ్చే అవకాశాలు ఉంది. వాటర్ కంటామినేషన్, సో మీరు ఏదైనా వాటర్కి సంబంధించిన ఇష్యూస్ ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తారు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అనుకోండి, సో అలాంటికి సంబంధించిన ఎవరైనా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నవారన్నమాట, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో లేని వారు కూడా, సో ఎక్కడైనా వెళ్ళినా వాటర్కి సంబంధించిన మీరు వాటర్ తీసుకోవాలనుకున్న ఫుడ్కి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మేషరాశిలో అశ్విని నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను వారికి. సో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. సో అదేమి ఆర్థికంగా ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫే ఉండొచ్చు. సో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి. మీరు బాగా ఆలోచించి మీకు అది ఎంతవరకు కరెక్ట్గానే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అది పోస్ట్పోన్ చెయ్యకండి. ఖచ్చితంగా మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలలోనే. ఏంజల్స్ వారు మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది. సో అశ్విని నక్షత్రం వారికి, సో మేషరాశిలో భరణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి, సో ప్రొఫెషన్ పరంగా లైఫ్లో ఏదైనా మీరు ఈ సంవత్సరం అనుకోండి, ఈ నెలలో ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ లభిస్తుంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. ఆలోచించకండి, భయపడకండి. సో మీకు భయాలు కలగొచ్చు, సో అవుతుందా లేదా పని అని టెన్షన్ పడవచ్చు, కానీ ధైర్యంగా మీ పైన మీ నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని ఏంజల్స్ అయితే మీకు మంచి అడ్వైస్ అయితే లభిస్తుంది. సో మేషరాశిలో కృతికా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ చూస్తాము. ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటుంది వారికి. ఇప్పుడున్న పరిస్థితులు అంతా మీకు అనుకూలంగా ఉండకపోయినా కూడా పరిస్థితులు తొందరలోనే మీకు అనుకూలంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో పరిస్థితులు కంపల్సరీగా మారుతాయి. మీరు టెన్షన్ పడద్దు, డిసప్పాయింట్మెంట్ కావద్దు. పరిస్థితులు ఎప్పుడు ఒకటేలాగా ఉండదు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా బాధలు, ఏదైనా ప్రాబ్లమ్స్లో మీరు ఫేస్ చేస్తున్నా, ఏదైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకున్నా కూడా మీరు టెన్షన్ పడకండి. సో ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయి, మీకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో మేషరాశి వారి జనరల్ టారో రీడింగ్ అయితే చూస్తారు. సో మీ టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.